నివేదికను తెలంగాణ మంత్రిమండలి ఆమోదించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని, త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం తెలియజేస్తోంది. ప్రజాప్రతినిధులందరికీ కమిషన్ నివేదిక ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్లానింగ్, నిర్వహణలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమని రేవంత్ రెడ్డి విమర్శించారు. అన్నారం సుందిళ్లలో పొగుళ్లొచ్చాయన్నారు. కేసీఆర్, హరీష్ రావు సహా అనేక మందిని ఘోష్ కమిషన్ విచారించిందని రేవంత్ తెలిపారు. అసెంబ్లీలో అంతా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని చెప్పారు. ఇదో రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని, నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికని తెలిపారు. దీనిపై ఎవరు ఏ రకంగా మాట్లాడతారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఈ రోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. భారీ అప్పులతో చేపట్టిన ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను గుర్తించిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిలిపే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పునాదుల్లోనే సమస్యలున్నాయన్నారు. ఘోష్ కమిషన్ 660 పేజీల రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కమిషన్ రిపోర్టులో మేం ఒక్క పదం కూడా మార్చలేదని వెల్లడించారు. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి నోట్ తయారు చేసి అది ఈ రోజు కేబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి కేబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని 2016లో మేడిగడ్డ బ్యారేజ్ కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్ కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక, మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిం నివేదిక, ఈ మధ్య కాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండ్ఎం లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్ కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of Medigada barrage. National media, I want to highlight to you that these barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరిపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ నిర్ధారించిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ప్రజాధనం నీళ్ల పాలైందని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి కాదని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని స్పష్టతనిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోవడానికి అప్పటి సీఎం కేసీఆరే కారణమని కమిషన్ తేల్చిందని చెప్పారు. నీటి లభ్యత లేదనే సాకుతో ప్రాజెక్టును
తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని, కానీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చడం కరెక్ట్ కాదని కాళేశ్వరం కమిషన్ చెప్పిందని పేర్కొన్నారు. నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలు కారణం, ఫలితం కూడా, దీని దుస్థితి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. 31/3/2016 రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, రిటైర్డ్ ఇంజనీర్స్ తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనల పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా చెప్పారని చెప్పటం కాకుండా, ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించారు. 6 గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు కేసీఆర్. ఈ సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నేతలు అంతా పాల్గొన్నారు. కమిషన్ రిపోర్ట్, కాంగ్రెస్ వాదనలను లైట్ తీసుకున్నారు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అన్న కేసీఆర్. కమిషన్ రిపోర్ట్ ఊహించిందే అని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు కేసీఆర్. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు, భయపడొద్దన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞానని, కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఇక ప్రాజెక్ట్ ప్రయోజనాలేంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని, కాళేశ్వరంపై కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామన్నారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయట పెట్టకుండా, అందులో ఉండేటువంటి 650 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటువంటి దాని డాక్యుమెంట్లోని 4 అధికారులను నియమించి ఒక 65 పేజీలకు కుదించి ఆ 65 పేజీలను వదిలివేసి గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలో పలుమార్లు బహుశా జాతీయ మీడియా దృష్టి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో కావచ్చు, దాదాపు బ్రతిమిలాడినంత పని చేస్తున్నారు. అంటే మా అబద్ధాలను మీరు జాగ్రత్తగా నమ్మండి అని చెప్పడం. రిపోర్టును యథాతథంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒక రిపోర్టు వస్తే, ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందాతిల్ అస్మాత్, అదే సర్వోదర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. చట్ట పరిధిలో అది కాదు. రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ, ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్. రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ, దట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. అది నేను చెప్పే అంశం కాదు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో ఉండేటువంటి ప్రధానమైన అంశం అది. ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో, ఏం చేస్తామని చెప్పినరో అవి ఏవి చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు, అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళేది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు ఉధృతం చేసింది. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లారు. చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తనకు బయలుదేరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల 6న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొంటారు. పాలసీ వాళ్ళు ఎక్కడ దిగినా కూడా ఆ కార్డును తీసుకొచ్చి, ముస్లిం కార్డు ముందు తీసుకొచ్చి ఏదో దీన్ని తప్పించుకొని పోతాం అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉండరు, బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు, బీఆర్కి సంబంధించిన బీసీ ఉంటారు, తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. కారణాలు వెతికి దీన్ని పోస్ట్పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఖచ్చితంగా దీన్ని
చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. థాంక్యూ. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఇది కిషన్ రెడ్డి రామచంద్రరావు మాటల ద్వారా అర్థమైంది. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు, మరి ఆ మోడీ గారు ఎందుకు బీసీల పట్ల ప్రేమ కనపరచట్లేదు? ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 చట్టాలు అసెంబ్లీ తీసుకురావడం జరిగింది. 50% సీలింగ్ అధిగమించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవినీతికి సంబంధంగానే బీసీల గురించి మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడితే బీసీలు నమ్మరు. శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ వద్దు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి బిడ్డ ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని. తెలంగాణ బీసీ రిజర్వేషన్లలో ముస్లిం సబ్ కోటా తీసేసి కొత్త బిల్లు పెడితే బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన రేవంత్ సర్కార్కి ఏమాత్రం లేదని రామచంద్రరావు ఆరోపించారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని రావు హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అంశాన్ని ఢిల్లీ తీసుకుపోతా ఉన్నారు. ఢిల్లీ రైల్ యాత్రలో ఈ రోజు చేస్తున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ భావించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, 42% బిల్ పెట్టినప్పుడు 10% ముస్లింస్ ఇస్తారని చెప్పలే. ఇప్పుడు ఆర్డినెన్స్ లో కూడా వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాపీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు. ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో చేసిన నాటకాలు సరిపోక ఇప్పుడు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు. బీసీలకు చిత్తశుద్ధి ఇచ్చేయడం చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే 42% యాజ్ ఇట్ ఈస్ గా మీరు అనౌన్స్ చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు. రైతు రాజ్యంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రైతే రాజు రాజకీయ నినాదంతో కాకుండా కేసీఆర్ ప్రభుత్వ విధానంగా నిలిచిందన్నారు. 6 దశాబ్దాల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి కాడిని వదిలి వలసబాట పట్టాడు రైతన్న. తిరిగి భూమిని నమ్ముకుని బొవ్వను అందించేందుకు తన పాలనతో గుండె ధైర్యం నింపారు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. బీసీల హక్కులు సాధించేందుకు దీక్ష చేపట్టామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీల హక్కులు సాధించే వరకు ఈ దీక్ష విరమించబోనని పట్టుబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ చెప్పింది చెప్పినట్టుగా అమలు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో సైతం దీక్షకు దిగుతామని కవిత స్పష్టం చేశారు. జాగృత్ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బీజేపీని మెప్పించేందుకే కవిత దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో దీక్ష చేస్తే ఏం లాభం, ఢిల్లీలో చేయడానికి భయం ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవిత గారు, మీరు ఎందుకోసం దీక్ష చేస్తున్నారు? హైదరాబాదులో దీక్ష చేస్తే ఎవరికి లాభం? మీరు ఏ హోదాతో ఈ దీక్ష చేస్తున్నారు? ఈ దీక్షకు మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అనుమతి ఉందా? హైదరాబాద్ లో దీక్ష చేయడం వల్ల ఎవరికి లాభం? బీజేపీకా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో దీక్ష చేయడానికి, ధర్నా చేయడానికి మీకెందుకు అంత భయం? ఈ దీక్ష కంటే ముందు మీ తండ్రి గారి, తల్లి గారి, అన్నగారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేరు? మీ తండ్రి గారు రాజకీయ పరంగా మీ తండ్రి గారితో మీరు ఉన్నతమైన స్థానానికి వచ్చిన సందర్భంలో మరి మీ తండ్రి గారి ఆశీర్వాదం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బృందం లక్ష్మీ పంప్ హౌస్ సందర్శనలో భాగంగా పంప్ హౌస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ గేటు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేయాలని గేటు ముందు బైఠాయించారు బీఆర్ఎస్ కార్యకర్తలు.
నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నది. నీళ్లు ఎత్తి మొత్తం రిజర్వాయర్లు చెరువులు నింపే అవకాశం ఉండగా కూడా కావాలనే నింపుతలేరనేది మనకు తెలుస్తున్నది. ఇలా ఈఎన్సీ తోటి చెప్తే మాట్లాడితే, నేను వినోద్ కుమార్ గారు మాట్లాడితే కూడా ఏం చెప్తున్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది, మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. మరి అప్పటిదాకా నీళ్లు ఎత్తారా, రైతులను చంపుతారా? అవకాశం ఉండగా కూడా నీళ్లు ఎందుకు ఎత్తుతలేరో చెప్పమని మేము టీఎన్సీ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ ఈ రోజు మేము పోలీసుల రిక్వెస్ట్ మేరకు, తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము మా మాజీ శాసనసభ్యులందరూ, ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది. కనీసం ఒక వారం రోజుల గడువిస్తున్నాం. వారం రోజులలో గనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపక హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ నుంచి అతి భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువులు తలపించాయి. సికింద్రాబాద్, కోఠితో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి ఆసుపత్రి వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పడడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్లో 7.4 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్లు, బంజారాహిల్స్లో 4.6, యూసఫ్గూడ 3.9, ఖైరతాబాద్ 3.6, మైత్రివనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్, రామంతాపూర్, నాచారం, తార్నాక, పంచగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లకడికాపుల్, కూకట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట్, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, హకీంపేట్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. పలు చోట్ల నాలాలు పొంగి పొర్లాయి. జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హైడ్రా హెచ్చరించింది. మరోవైపు రాజ్భవన్ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి వర్షపు నీటిని నాలాల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తోంది. బంజారాహిల్స్లో భారీ వర్షానికి ఓ కారుపై చెట్టు కూలడంతో సహాయక చర్యలు చేపట్టింది సిబ్బంది. తెలంగాణను భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షం ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రానున్న మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఆదాయం గురించి చూస్తాయని, మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఆయన సచివాలయంలో అబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లున్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50,000 లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం నుంచి వచ్చింది. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా 700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధన పెట్టనున్నారు. బార్ పాలసీలో కూడా గీత కులాలకు 10% బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. లిక్కర్ షాపుల్లో ఎలా అయితే 10% వరకు ఇచ్చారో అదేవిధంగా బార్లలో కూడా ఆ వర్గాలకు కేటాయించాలన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవరం పర్యటించారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మార్క్ అభివృద్ధి చూపిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాసవరం అన్నారు. నరసాపురం నియోజకవర్గంలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. రెండు లైన్ల రహదారిని 4 లైన్లు పెట్టాం. అందుకేతో కేవలం 800 కోట్లు మాత్రమే వచ్చేటువంటి సందర్భం 2 లైన్ల రహదారి కారణంగా.
ఇవాళ 4 లైన్స్ పెట్టాం. దిగమర్రి టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ ఉంది. చాలా మంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. అయితే నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ చేయాలి ఆయన ఆదేశించడం. దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకివీడు టు దిగమర్రి నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ త్వరలోనే పనులు. వైఎస్ జగన్ భద్రత కోసం సెక్యూరిటీలోకి మరో 40 మందిని యాడ్ చేసింది వైసీపీ. ఆ 40 మంది రోప్ పార్టీ ప్రత్యేక సెక్యూరిటీ పనిలో ఉండనున్నారు. ఇప్పటికే 10 మంది రిటైర్డ్ ఆర్మీని సొంతంగా ఏర్పరచుకున్నారు జగన్. అయితే ఇప్పుడు పార్టీ కోసం మరో 40 మందిని నియమించుకుంది. జగన్ పర్యటనలో జనం కార్యకర్తలు జగన్ కారుపైకి దూసుకొస్తుండడంతో పర్యటనలకు ఇబ్బంది కలుగుతోంది. పోలీసులు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత సెక్యూరిటీని మరింత పెంచుకున్నారు జగన్. డోన్ పర్యటన నుంచి అందుబాటులో ఉండనున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఇక కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశాడని విమర్శించారు. తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, పంటకు తీసుకున్న గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు, అన్నదాత సుఖీభవ, పేరు బ్రహ్మాండంగా మార్చాడు, పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు. అన్నదాత సుఖీభవ. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనిల్కు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో 3 విచారించారు పోలీసులు. ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. కరెక్ట్ గా రేపటికి 100 రోజులు అవుతుంది, 3 నెలలే అయింది. కాబట్టి కోవూరు నియోజకవర్గ యువతకి 14వ తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో. అక్కడ ఇక మెగా హీరో రామ్ చరణ్ సతీమణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ స్పోర్ట్స్ పాలసీ 2025 తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్గా సంజీవ్ గోయంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్గా నియమించింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉపాసనకు బాధ్యతలు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శిబు సోరెన్ మృతి చెందారు. శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దుమ్కా లోక్సభ నుంచి 8 సార్లు ఎంపీగా గెలిచారు. జార్ఖండ్ రాష్ట్ర సాధన పోరాటం శిబు సోరెన్ పోరాటం చేశారు. జార్ఖండ్ సాధనకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పాటు చేశారు ఆయన. జేఎంఎం అధినేత జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి తీరని లోటనన్నారు. ఈ సందర్భంగా శిబు సోరెన్తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారు అందించిన సహకారాన్ని స్మరించుకున్నారు.
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యంపై వ్యాఖ్యల కేసులో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడైతే అలా మాట్లాడరని హాట్ కామెంట్స్ చేసింది. చైనా 2000 కిలోమీటర్ల భూమి ఆక్రమించిందని మీకు ఎలా తెలుసని రాహుల్ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశ భద్రత విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలంటూ సూచించింది. ప్రయాగ్రాజ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రయాగ్రాజ్లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావ్ అనేలా అనిపించింది. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఎత్తుకుని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. ఈ చిత్రం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు వారి దుస్థితిని చూసి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి అని జాలి పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. మెటల్, ఆటో, ఐటీ స్టాకుల మద్దతుతో సూచీలు రాణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 81,018కి ఎగబాకింది. నిఫ్టీ 157 పాయింట్లు పెరిగి 24,722కు చేరుకుంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ 87.70గా ఉంది. ఓల్డ్ టెస్ట్లో భారత్ చారిత్రక విజయం సాధించింది. 5వ టెస్ట్లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. 5వ టెస్టు విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఉత్కంఠపూర్లో ఇంగ్లాండ్ను బౌలర్లు చిత్తు చేశారు. ఈ విజయంలో సచిన్, ఆండర్సన్ సిరీస్ను 2-2తో భారత్ సమన్ చేసింది.